హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు, సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ భయ్యా సన్నీ యాదవ్ ప్రముఖ తెలుగు యూట్యూబర్. అతన్ని ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది సార్. అంటే ఇతను వేరే దేశాలకు వెళ్లి ట్రావెలింగ్ చేసిన వీడియోలు పెట్టారు. ముఖ్యంగా పాకిస్తాన్‌కి వెళ్లి చేసిన వీడియోలు పెట్టడం జరిగింది. సో అందుకే అరెస్ట్ చేశామని చెప్తున్నారు. అయితే మామూలుగా జ్యోతి మల్హోత్రా కూడా ఇదే కేసులో అరెస్ట్ చేశారు. మరి దానికి ఏమైనా సంబంధం ఉందా? మరి విదేశాలకు వెళ్లే యూట్యూబర్ల మీద ఇప్పుడు ఫోకస్ పెట్టారా? వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారా? మరి ఇంకెవరైనా డేంజర్‌లో ఉండే అవకాశం ఉందా సార్? మనకి ఇప్పుడు లేటెస్ట్ గా భయ్యా సన్నీ యాదవ్ యూట్యూబర్ అరెస్ట్ అయ్యాడు. అసలు ఎందుకు ఈ స్థాయిలో ఫోకస్ పెడుతున్నారు మన ఇండియన్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ అంటే, ఆపరేషన్ సింధూర్ తర్వాత ఒక టెన్స్ వాతావరణం అయితే పాకిస్తాన్కి ఇండియాకి మధ్య ఉంది. సో అసలు పాకిస్తాన్ నెట్వర్క్లన్నింటినీ బ్రేక్ చేయాలని సీరియస్గా తీసుకున్నట్టుగా అర్థమవుతుంది. ఒకటి టెర్రర్ నెట్వర్క్ అంటే స్లీపర్ సెల్స్, టెర్రర్ నెట్వర్క్. రెండవది ఎప్పుడూ లేనంతగా ఎస్పినోజ్ యాక్టివిటీ. ఎస్పినోజ్ అంటే గూఢాచర్య కార్యక్రమాలని ముందుగా బ్రేక్ చేయాలి. ఎక్కడ వాళ్ళ నెట్వర్క్ అంతా కూడా బ్రేక్ చేయాలి. ఇండియన్సే కొంతమంది ద్రోహులుగా మారి పాకిస్తాన్కి సమాచారం చేరవేస్తున్నారు అనేది బయటకు వచ్చిన తర్వాత దాని మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. ఇటు ఏటీఎస్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కానీ, ఇటు ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ కానీ, వీళ్ళిద్దరూ ఈ రెండు సంస్థలు ప్రధానంగా దీని మీద ఫోకస్ పెడుతున్నట్టుగా అర్థమవుతుంది. ఈ క్రమంలో ఆల్రెడీ ఒక 15 to 20 మెంబర్స్ అరెస్ట్ అయ్యారు. ప్రముఖ యూట్యూబరు, వ్లాగరు, ట్రావెల్ వ్లాగరు జ్యోతి మల్హోత్రా, గజాల, తర్వాత మన ఢిల్లీలో ఒక అతను అరెస్ట్ అయ్యాడు. వాళ్ళ భార్య సెకండ్ వైఫ్ పాకిస్తాన్లో ఉంది కాబట్టి మాటికి వెళ్ళి రావడం జరుగుతుంది. అట్లాగే రాజస్థాన్ నుంచి కాశ్మీర్లో పహల్గామ్లో 17వ తేదీ వరకు పనిచేసిన, అంటే 22 అటాక్ జరిగితే 17 వరకు అక్కడ పనిచేసిన సిఆర్పిఎఫ్ జవాన్ని అరెస్ట్ చేశారు. ఇలాగా అక్రాస్ ద ఫీల్డ్స్ చాలామందిని అరెస్ట్ చేస్తున్నారు. ఓన్లీ యూట్యూబర్స్ మీద ఏమీ ఫోకస్ చేయట్లేదు, అందరి మీద చేస్తున్నారు. అంటే పాకిస్తాన్కి ఏ లింక్స్ ఉన్నా కూడా ఈ మధ్య కాలంలో తరచుగా ఎవరు వెళ్తున్నారు, వాళ్ళ లింక్స్ ఏంటి, ఎందుకు వెళ్తున్నారు, వాళ్ళకి ఏమన్నా పాకిస్తాన్ నుంచి డబ్బులు వాళ్ళ అకౌంట్లో పడిందా, ఇవన్నీ జనరల్గానే పెడుతున్నారు. ఇందులో కొంతమంది మీద డౌట్ వచ్చినప్పుడు వాళ్ళని అదుపులోకి తీసుకుంటున్నారు. అవి కొంత ప్రైమా ఫేస్ ఎవిడెన్స్ ఉందనుకుంటే వాళ్ళని కోర్టుకు పెడుతున్నారు, అరెస్ట్ చేస్తున్నారు. ఇది ప్రాసెస్ అన్నమాట. సో ఇప్పుడు జ్యోతి మల్హోత్రా ఆమెదైతే ప్రైమా ఫేస్ ఎవిడెన్స్ కనబడింది. పాకిస్తాన్ వాళ్ళతో సంబంధాలు ఉన్నాయి అమ్మాయికి. ఇక్కడ కూడా ఢిల్లీలో పాకిస్తాన్ హై కమిషన్ దాంట్లో పనిచేసే మంజుమ్మల్ అనే అతనితో, తర్వాత డానిష్ అనే అతనితో, వీళ్ళతో సంబంధాలు ఉందనేది ప్రూవ్ అయింది కాబట్టి ఆమెను కోర్టుకు పెట్టి జైలుకి పెట్టారు. సో ఇప్పుడు బన్నీ సన్నీ యాదవ్ ఈ అబ్బాయిని నిన్న చెన్నై ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ అబ్బాయి చాలామందికి పాపులర్ ఇక్కడ. ఎందుకంటే బన్నీ సన్నీ యాదవ్కి ఈ మన నాన్వేష్కి పడదు. వాళ్ళిద్దరు గొడవ వల్ల ఇద్దరు కూడా పాపులర్ అయ్యారు. ఇద్దరు బండబూతులు తిట్టుకుంటూ ఒకరి మీద ఒకరు పోస్టులు పెట్టుకున్నారు. ఎందుకంటే ఒక రకమైన కాంపిటీషన్ ఉంది ఇద్దరికి. ఆ అబ్బాయి ట్రావెలర్, ఈ అబ్బాయి ట్రావెలర్. కాకపోతే ఈ అబ్బాయిది ఒక యూనిక్ స్టైల్ ఉంది. బన్నీ సన్నీ యాదవ్ అనే అబ్బాయిది. ఇతనిది బేసిక్గా ఏమంటే తెలంగాణలో మన సూర్యాపేట దగ్గర నూతన్కల్ అనే ఒక ఊరు. అక్కడ వీళ్ళ నాన్న ఫార్మసీ నడుపుతాడు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. వీళ్ళ బ్రదర్ కూడా భయ్యా కళ్యాణ్ యాదవ్, అబ్బాయి మంచి ప్రొఫెషనల్ కబడ్డీ ప్లేయర్. ఇతను ఏంటంటే 2017 ఆ ప్రాంతంలో బైక్తో చిన్న ట్రావెల్ చేయడం, 100 కిలోమీటర్లు 150 కిలోమీటర్లు ట్రావెల్ చేసి యాక్షన్ కెమెరాతో ఆ వీడియోలు పెట్టడం. అంటే ఒక అడ్వెంచర్ ట్రావెల్ అనే ఒక ఫార్మేట్ని ఇతను ఎంచుకున్నాడు. ఆ భయ్యా సన్నీ యాదవ్ అనే ఛానల్ పెట్టాడు 2017లో. తర్వాత వాళ్ళ ఫాదర్కి హెల్త్ ప్రాబ్లం వల్ల కొంత గ్యాప్ వచ్చింది. మళ్ళీ 2018లో ఫస్ట్ అరకు వరకు వెళ్ళడం, 2300 కిలోమీటర్లతో ఆ ట్రిప్పు పెట్టడం, దానికి మంచి రెస్పాన్స్ రావడం. అక్కడి నుంచి అబ్బాయి దేశంలో ఉండే అనేక ప్రాంతాలు, దాని తర్వాత విదేశాలకు వెళ్ళడం, విదేశాలకు కూడా బైక్ ట్రిప్పులు వెళ్ళడం, ఇది మొదలుపెట్టాడు. అక్కడ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇవాళ చూస్తే ఆ అబ్బాయికి 47,50,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇది మంచి రికార్డ్ అని చెప్పచ్చు. 47 లక్షల పైన సబ్స్క్రైబర్లు ఉండడం అనేది మాటలు కాదు. అట్లాగే దాదాపు 1400 వీడియోలు ఇప్పటి వరకు అతను
దాంట్లో అప్లోడ్ చేశాడు. సో అందులో లక్షల్లోనే అతను వ్యూస్ అంతా కూడా వెళ్తున్నాయి. సో ఇప్పుడు ఏమైందంటే ఇతను దుబాయ్లో ఉన్నాడు యాక్చువల్గా. ఏది మన పాకిస్తాన్కి ఇండియాకి వారు సందర్భంలో దుబాయ్లో ఉన్నాడు. ఈ లోపల ఇక్కడ ఏమైంది, ఈ ముందు నుంచి కూడా నాన్ వెజ్కి తనకు పడదు కాబట్టి నాన్ వెజ్ తనకి ఎవడెవడైతే పడరో వాళ్ళు బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేస్తున్నారని గోల చేయడం మొదలుపెట్టాడు. ఈ గోల మెల్లమెల్లగా పెరిగి మన సజ్జనార్ ఎంటర్ అయ్యాడు. సజ్జనార్ ఎంటర్ అయ్యి ఎవరెవరు యూట్యూబర్స్ పెడుతున్నారో వాళ్ళ మీద అంతా కేసులు పెట్టమని పోలీసులకు చెప్పాడు. అలాగా ఇతని మీద సూర్యాపేటలో ఈ నూతనకల్లు పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదైంది. కేసు నమోదైన అట్లాగే మన ఇంకొక దగ్గర కూడా హైదరాబాద్లో మియాపూర్లో కూడా కేసు నమోదైంది. సో ఇలాగా కేసులు నమోదైనప్పుడు ఇతన్ని పిలిపిద్దామని నోటీసులు ఇద్దామని చూస్తే ఇతను లేడు, విదేశాల్లో ఉన్నాడని తెలిసింది. దాంతో ఇతని మీద లుకౌట్ నోటీసులు జారీ చేశారు. సో ఇది బేసిక్ కేసు. ఎప్పుడైతే లుకౌట్ నోటీసులు జారీ చేశారో ఈ అబ్బాయి దుబాయ్ నుంచి పాకిస్తాన్ వెళ్ళిపోయాడని చెప్తున్నారు డైరెక్ట్గా. అంటే అతనికి ఇక్కడ నుంచి వీసా దొరికేది లేదు కాబట్టి అక్కడికి వెళ్ళిపోయి అక్కడ బైక్తో తిరుగుతూ ఇండియా నుంచి నేను పాకిస్తాన్కి బైక్ మీద వచ్చానని చెప్పుకున్నట్టుగా చెప్తున్నారు. మామూలుగా నాన్ వెజ్ విమర్శ ఇదే, ఇతను బైక్ మీద ఆ దేశాలకు వెళ్ళడు, కొంచెం వెళ్ళి బైక్ని షిప్పుల్లో ఆ దేశం పంపించి అక్కడికి ఇతను ఫ్లైట్లు వెళ్ళి నేను అక్కడి నుంచి బైక్లోనే వచ్చానని అబద్ధాలు చెప్తాడనేది అతని ఆరోపణ. అది తప్పని ఇతను నిరూపించడానికి ఇతనే చేశాడు. సరే, ఆ కూడా మనకు అనవసరం. సో ఏదేమైనా దుబాయ్ నుంచి ఇప్పుడు పాకిస్తాన్కి వెళ్ళి పాకిస్తాన్లో ఉన్నాడు ఇప్పటి వరకు. మళ్ళీ ఇప్పుడు పాకిస్తాన్ నుంచి దుబాయ్ మీదుగా ఎట్టొచ్చాడని తెలీదు, చెన్నై ఎయిర్పోర్ట్లో వచ్చాడు. ఎప్పుడైతే లుకౌట్ నోటీసులు ఉన్నాయో ఇమీడియట్గా పోలీసులకి వాళ్ళు ఇన్ఫామ్ చేశారు చెన్నై ఎయిర్పోర్ట్లో. సో దాంతో ఎన్ఐఏ రంగంలో దిగి ఎన్ఐఏ తనని తీసుకెళ్ళి ఇప్పుడు ఢిల్లీలో విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది ఎన్ఐఏ ఆఫీస్లో. సో ఇతని మీద బేసిక్గా 3 రకాల అలిగేషన్స్ ఉన్నాయి. నెంబర్ 1, నేను ఇందాక చెప్పినట్టుగా బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తున్నాడు అనేది నెంబర్ 1. నెంబర్ 2, ఇతని సెక్యూరిటీ అంటే ఎస్పినోజ్ యాక్టివిటీస్ పాకిస్తాన్తో ఇప్పటివరకు అతను 5 సార్లు పాకిస్తాన్ వెళ్ళాడని చెప్తున్నారు. సో 5 సార్లు ఎందుకు పాకిస్తాన్ పదే వెళ్తున్నాడు, పాకిస్తాన్ నుంచి అతనికి ఏమన్నా డబ్బులు వచ్చాయా, ఇతనికి అక్కడేమన్నా మన సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ పాకిస్తాన్ వాళ్ళకి అమ్మాడా, ఇలాంటివి రెండవ అభియోగం. మూడవది ఇంటర్నేషనల్ ట్రావెల్కి సంబంధించిన కొన్ని రూల్స్ పాకిస్తాన్తో మన వాళ్ళు పెట్టారు. అంటే పాకిస్తాన్ వీడియోలు ఇక్కడ అప్లోడ్ చేయొద్దండి, ఇక్కడ వీడియోలు పాకిస్తాన్కి వెళ్ళేట్టుగా అప్లోడ్ చేయొద్దండి అని రూల్స్ ఉన్నాయి. కానీ అదేమి లేకుండా తను నిన్న మొన్న కూడా పాకిస్తాన్ వీడియోలు వరుసగా పెడుతున్నాడు. నేను వాఘా బార్డర్లో ఎలా వెళ్ళాను, నన్ను అక్కడ ఎట్లా ఆపారు, పాకిస్తాన్లో ఏం జరుగుతుంది, ఇవన్నీ పెడుతున్నాడు. అంటే ఒక పక్క పాకిస్తాన్కి ఇండియాకి వారుండి పాకిస్తాన్ పేరు వింటేనే బగ్గుమంటున్నారు. చివరికి మైసూర్ పాక్లో పాక్ ఉందని చెప్పి దాన్ని కూడా మార్చేసే అంత ఉన్మాదం ఇక్కడ ఉన్నప్పుడు ఈ అబ్బాయి దాన్ని ఆలోచించుకోకుండా ఇతనేమనుకుంటాడు, ఇప్పుడే పెడితే మన వ్యూస్ ఎక్కువ వస్తాయనుకొని పెట్టాడు. అది కొంత సాహసమే అని చెప్పాలి. దాంతో ఏమైందంటే చాలామంది వీడికి బుద్ధి రాలేదు, వీడు ఇప్పుడు పాకిస్తాన్ని పొగుడుతూ వీడియోలు పెడుతున్నాడు, ఇక్కడ ఇతన్ని సంగతి చూడండి అని. ఎప్పుడైతే జ్యోతి మల్హోత్రా అరెస్ట్ అయిందో ఇమీడియట్గా ఇతన్ని సిబిఐకి తర్వాత ఎన్ఐఏకి పోలీస్ డిపార్ట్మెంట్లకి ట్యాగ్ చేస్తూ చాలామంది పోస్టులు పెట్టడం మొదలుపెట్టారు. దాంతో ఇతని మీద ఎన్ఐఏ కూడా నిఘా పెట్టింది. సో ఇప్పుడు ఇతన్ని అరెస్ట్ చేశారు. దీని మీద ఈరోజు మార్నింగ్ లేకపోతే నైట్ వాళ్ళ ఫ్రెండ్ ధీరజ్ అనుకుంటా అబ్బాయి పేరు, ఆ అబ్బాయి చెర్రీ అనే ఒక అబ్బాయి వీడియో పెట్టాడు. ఆ అబ్బాయి ఏమంటాడంటే అతన్ని అరెస్ట్ చేసింది వాస్తవమే కానీ వాళ్ళు అరెస్ట్ చేసినట్టు వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పాలి కదా, చెప్పలేదు, ఎక్కడ పెట్టుకున్నారో తెలీదు, మాకు ఆందోళనగా ఉంది, అతను ఏమి నేరాలు చేయలేదు, సో ఎన్ఐఏ ఇలా చేయడం కరెక్ట్ కాదు, పేరెంట్స్కి చెప్పాలి అనేది అతను చెప్తున్నాడు. అది కరెక్టే పాయింట్. ఎవరిని అదుపులోకి తీసుకున్నా వాళ్ళ పేరెంట్స్కి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎన్ఐఏ అయినా సిబిఐ అయినా ఎవరైనా అతను ఎంత ద్రోహం చేసినాడని అభియోగం ఉన్నా మన దేశంలో చట్టం ఉంది కాబట్టి చట్ట ప్రకారం వెళ్ళాలి. చట్ట ప్రకారం పేరెంట్స్కి ఇన్ఫామ్ చేయాలి. అతనికి హక్కులు ఆటోమేటిక్గా ఆరోపణలు చేసినంత మాత్రాన హక్కులు వెళ్ళిపోవు. అతను ప్రూవ్ అయ్యే వరకు అతను నిర్దోషిగానే పరిగణించాలి. సో ఆ చెర్రీ చెప్పిన పాయింట్లో వాస్తవం. రెండో పాయింట్ చెర్రీ ఏం చెప్తున్నా అంటే మీడియాకి ఉపదేశిస్తున్నాడు.
మీడియా వాళ్ళు ఎందుకు అతన్ని బయట పెట్టారు, అతని కేసులో అతను నేరస్తుడు కానప్పుడు అతని బయటికి రాకూడదని ఇతను వాదిస్తున్నాడు. మరి ఇతనికి బేసిక్ కాన్స్టిట్యూషన్ చట్టం తెలిసినట్లేదు. ఈ చెర్రీ అనే అబ్బాయికి ఎవరిని అరెస్ట్ చేసినా ఫలానా అభియోగాల మీద అరెస్ట్ చేసామని చెప్పొచ్చు, మీడియా కూడా చెప్పొచ్చు. మీడియా చెప్పకూడదని ఏం లేదు. రెండోది అతను దోషం తేలే వరకు బయట పేరు చెప్పకూడదు అంటాడు ఇతను. ఎవరు చెప్పారు ఇతనికి పేరు చెప్పకూడదని? మనం ప్రపంచంలో అనేక చోట్ల చూస్తూనే ఉన్నాం కదా మన ఇండియాలో. సో ఇప్పుడు అరెస్టులంతా ఇప్పుడు పోసాన్లు, వంశీలు వీళ్ళంతా అరెస్టులు రోజు ఎందుకు వస్తున్నాయి? వాళ్ళు ఏమి నేరాలు చేశారని ప్రూవ్ అయిందా? జగన్ ప్రూవ్ అయిందా? జగన్ మీద ఎందుకు వస్తున్నాయి? చంద్రబాబు అరెస్ట్ చేశాడని ప్రూవ్ అయిందా? కాబట్టి ఇక్కడ ఏంటంటే అరెస్టు అయినాక కోర్టులు దాన్ని ఓపెన్గా డిస్కస్ చేస్తాయి. కోర్టు ఇప్పుడు లైవ్లో కోర్టు డిస్కషన్స్ అంతా వస్తున్నాయి. ఇతనికి ఏమీ తెలియనట్టుగా లేదా అమాయకత్వం నటిస్తున్నాడా లేదా తెలియదు నాకైతే, కానీ మీడియా మీద విరుచుకుపడుతున్నాడు. అంటే మీడియా దేశద్రోహి అని పెడుతున్నారు. సో ఇతను పోనీ ఈ ఛానల్లో చూస్తే అక్కడే మనం ఇతని వీడియో కిందనే 3 వారాల కింద ఏం పెట్టాడు తెలుసా? పిచ్చి కుక్క అన్వేష్ మీద ఎఫ్ఐఆర్ అని పెట్టాడు. మరి అన్వేష్ ప్రూవ్ అయిందా శిక్ష? ఇతను ఎలా పెడతాడు పిచ్చి కుక్కని? అంతకుముందు అసలైన స్కామర్ నా కొడుకు అన్వేష్ అని పెట్టాడు. సో నువ్వు బూతులు పెట్టి వేరే వాళ్ళని తిట్టచ్చు, ఇవాళ నువ్వు అరెస్ట్ అయితే నిన్ను గురించి మాట్లాడకూడదా మీడియా? కాబట్టి ఇక్కడ ఎవరికేమి అదేదంటారు కర్మ రిటర్న్స్ లాగా ఎవరినేం వదలదు. నువ్వు అన్వేషణ తిడితే అన్వేషణ నిన్ను తిడతాడు, నువ్వు అరెస్ట్ అయినప్పుడు అందరూ కూడా దీని గురించి మాట్లాడతారు. ఇది ఎందుకంటే దేశ భద్రతకు సంబంధించిన విషయం. ఆ రకమైన ఆరోపణలు వచ్చినప్పుడు మీడియా చెప్పాల్సిన అవసరం ఉంది. మనమేం అతన్ని దోషనో ఇంకోటని తేల్చట్లేదు. కానీ అభియోగాలు ఏమున్నాయి, అతని మీద ఎందుకు అరెస్ట్ అయ్యాడు, ఎన్ఐఏ ఏం చెప్తుంది, అతని మీద ఏం కేసులు ఉన్నాయి అనేది చెప్పాల్సిన బాధ్యత మీడియా మీద ఖచ్చితంగా ఉంటుంది. ఆ రకంగా ఇతనిది చెప్పడం తప్పైతే కాదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.